దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 20వ తేదీ 2026 సంవత్సరము సోమవారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనము. ఈ సంగతి రాజుగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము జ్ఞానయుక్తముగా జీవించే కృప, దేవుడు మనకిచ్చిన బాధ్యతలలో వాక్యానుసారముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథము ఎంత సత్యమైనదంటే ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు అది ఏమాత్రం నిర్మోహమాటం లేకుండా సత్యములను తెలియజేసింది. దావీదు నా హృదయానుసారుడు అని తెలియజేసిన దేవుడే దావీదు చేసిన పొరపాట్లను కూడా చాలా బహిరంగంగానే ఖండించాడు. తన ప్రవక్తలను పంపించి ఖండించాడు. దావీదు చేసిన పాపమునకు ఆయన ఖచ్చితంగా శిక్ష విధించాడు. ఈ అధ్యాయం చూసినట్లయితే అంతకుముందు అధ్యాయంలో దావీదు తన జీవితంలో ఆత్మీయంగా ఏ విధంగా పతనమైపోయాడో మనకు వివరిస్తూ ఉంది. ఈ అధ్యాయానికి వచ్చేసరికి దావీదు జీవితంలో అత్యంత చీకటి అధ్యాయముగా, ఒక తండ్రిగా, కుటుంబ పెద్దగా, కుటుంబం యొక్క బాధ్యత విషయంలో అతడు ఏ విధంగా విఫలమయ్యాడో ఈ అధ్యాయం చూపిస్తుంది. మనం చదివిన వాక్యంలో ఎప్పుడైతే అమ్నోను తన తండ్రికి విన్నవించాడో, తన తండ్రి మరి తామారును పంపించాడో, అతడు ఏ విధంగా తామారును మోసం చేశాడో, తన తండ్రిని మోసం చేశాడో, ఆమెను చెరిచాడో, ఈ విషయాలన్నీ దావీదుకు తెలిసినప్పుడు దావీదు ఏం చేశాడండి? ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. ఎంతో కోపం తెచ్చుకున్నాడు. కానీ క్రియలు శూన్యం. కోపపడ్డాడు, కానీ దానికి పరిష్కారం చేయలేదు. వాక్యంలో మనం చూసినట్లయితే అతడు ఒక కుమారునిగా తన తండ్రి ఇంట్లో గెలిచాడు. ఒక సైన్యాధిపతిగా రాజు అయిన సౌలు సైన్యములో గెలిచాడు. అయితే ఒక తండ్రిగా అతడు ఓడిపోయాడు. ఇదెంతో విచారమే. అతడు కోపపడ్డాడు, అత్యంత రౌద్రం తెచ్చుకున్నాడు. కానీ దాని వలన అతడు ఏం కార్యం చేశాడు? వెళ్ళి తామారును ఓదార్చడం కానీ, అమ్నోనును కఠినంగా శిక్షించడం కానీ ఏదీ చేయలేదు. దావీదుకు బహు కోపం వచ్చింది, కానీ ఆయన ఏమీ చేయలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కొక్కసారి మనం ఆత్మీయంగా ఎవరైనా పొరపాటు చేసినప్పుడు మనకు కోపం రావచ్చేమో, కానీ మన పిల్లలను సరిదిద్దాల్సిన బాధ్యత మనదే కదా. వాక్యంలో ఇంకా మనం చూసినట్లయితే యాజకుడైన ఏలీ కూడా మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో నుండి 4వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే దేవుని మందిరంలో సేవ చేశాడు. కానీ అతని కుమారులైన హోఫ్నీ, ఫీనెహాసులు దేవుని నైవేద్యాలను, దేవునిని తృణీకరించి మందిరము సేవ చేయటానికి వచ్చిన స్త్రీలతో పాపం చేశారు. ఏలీ వారిని మృదువుగా గద్దించాడే తప్ప వారిని ఆ పదవి నుండి తొలగించలేదు. తండ్రిగా వారు చేస్తున్న తప్పులను అడ్డుకోనందుకు దేవుడు ఏలీ వంశాన్నే శిక్షించాడు. పైగా దేవుడు ఏమన్నాడో తెలుసా? నీవు నాకంటే నీ కుమారులను ఘనముగా హెచ్చించావు. ఎంత పెద్ద మాట! ఎందుకు హెచ్చించాడు అంటే, వారు దేవుని సన్నిధిలో పాపం చేస్తున్నా ఏదో మృదువుగా కోపపడి ఊరుకున్నాడే తప్ప అతడు వారిని శిక్షించిన వాడు కాదు. అందుకనే నాకంటే నీ కుమారులను నీవు ఘనముగా హెచ్చించావు అంటున్నాడు. అంటే దేవునికి భయపడటం కంటే తన పిల్లల మీద కోపపడటం అతడు ఆలోచించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ కూడా దావీదు బహుశా ఎందుకు శిక్ష విధించకపోయి ఉండొచ్చు. కారణాలు మనం చూసినట్లయితే అతడు బహుశా అంతకు ముందు అధ్యాయంలోనే
బత్షెబాతో పాపం చేశాడు కాబట్టి దావీదు యొక్క నైతిక అధికారం దెబ్బతిన్నది. బత్షెబాతో పాపం చేసి ఉరియాను చంపించిన దావీదు తాను అపరాధిగా అనిపించి ఉండవచ్చు. తనే లైంగిక పాపం చేసినప్పుడు అమ్నోను ఇంకెలా శిక్షించగలడు? అపరాధ భావం తరచుగా అది మౌనంగా ఉంచుతుంది. కాబట్టి అతను చేసిన అపరాధమే, ఆ గిల్టీ ఫీలింగే అతన్ని మౌనంగా ఉంచినట్టుంది. రెండవదిగా నాతాను ప్రవక్త చెప్పాడు, నీ ఇంటి నుండి ఖడ్గము ఎన్నడూ విడిపోదు అని తెలియజేశాడు. బహుశా ఆ ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేయించిన మాట నా కుటుంబంలో నెరవేరింది అనుకున్నాడేమో. అందుకని అమ్నోను చేసిన పని దేవుని తీర్పులో భాగమని భావించే దావీదు నిస్సహాయంగా ఉండిపోయి ఉండొచ్చు. ఇక మూడవ కారణాన్ని మనం చూచినట్లయితే జ్యేష్ఠ కుమారుడు కదా పక్షపాతం చూపించాడు. అమ్నోను దావీదు తర్వాత రాజు కావలసిన వాడు. అతన్ని శిక్షించడం అంటే రాజ్యాధికారానికి ముప్పు తెచ్చుకోవటమే. కాబట్టి దావీదు ఆ విషయంలో భయపడి ఉండొచ్చు. కూతురు పవిత్రత కంటే సింహాసనం యొక్క స్థిరత్వానికే ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. అదేవిధంగా దావీదు యుద్ధభూమిలో వీరుడే, కానీ తన పిల్లల హృదయాలను అర్థం చేసుకోవటంలో విఫలమయ్యాడు. ఆయన శారీరకంగా తండ్రిగా ఉన్న వారి పిల్లల జీవితాలలో అతని ముద్ర మనం కనుగొనలేకపోతూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు ఎంతో భక్తిపరుడై ఉండి దేవునితో చక్కని వ్యక్తిగత సహవాసం ఉండి మరి తన ఇంట్లో పొరపాటు జరిగినప్పుడు అతడు సరిగా ప్రవర్తించలేకపోయాడు. సరిగా దానికి అతడు బాధ్యత వహించలేకపోయాడు. తన కుమార్తెను ఓదార్చలేకపోయాడు. తన కుమారుడైన అమ్నోనును శిక్షించలేకపోయాడు. అందుకనే ఆ తర్వాత వాక్యం మనం చూసినట్లయితే రాజుకు దావీదునకు ఆ సంగతి వినబడినప్పుడు బహు రౌద్రం తెచ్చుకున్నాడు. 22వ వచనం చూస్తే రెండవ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చూస్తే అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియూ మాటలాడక ఊరుకుండెను గాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగయుంచాను. ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు గనక యాక్షన్ తీసుకుని ఉంటే, ఖచ్చితంగా అతడు శిక్ష విధించుంటే తన సహోదరుడైన అబ్షాలోము పగ పెంచుకునేవాడు కాదు. చూడండి, ఈ దినాలలో కూడా చాలామంది అనేకమైన విజయాలు సాధిస్తారు. గొప్ప నాయకులను, సీఈఓలను, పాస్టర్లను మనం చూస్తూ ఉంటాం. వారు ప్రపంచాన్ని జయిస్తారు కానీ తమ పిల్లలను కోల్పోతారు. లక్ష్యం కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే అది చేదు ఫలితాలనే ఇస్తుంది. మౌనం వల్ల కలిగే నష్టం అమ్నోను విషయంలో దావీదు పాటించిన మౌనం మనకు తెలియజేస్తుంది. అబ్షాలోము హృదయంలో పగను పెంచింది. అదే అమ్నోను హత్యకు, ఆ తర్వాత దావీదుపై అబ్షాలోము తిరుగుబాటుకు దారితీసింది. ప్రియ సహోదరుడా, సహోదరి, చర్య లేని, క్రియలు లేని కోపము నాయకత్వం అనిపించుకోదు. మన పాత పాపాలను బట్టి మనం మౌనంగా ఉంటే ఆ ఖాళీని అన్యాయం పూరిస్తుంది. కాబట్టి దావీదు చాలా ఆశ్చర్యకరంగా బహురౌద్రుడయ్యాడు, కానీ దాని కరెక్టివ్ యాక్షన్ ఏమీ తీసుకోలేదు. కాబట్టి దేవుడిచ్చిన బాధ్యతను మనం జాగ్రత్తగా తీసుకోవాలంటే మనం భక్తిగా ఉండాలి కదా. ఒక తండ్రి తాగుబోతై ఉన్నాడు అనుకుందాం. అతడు తన పిల్లలు పెద్దవారైన తర్వాత వారు తాగుచూ ఉంటే వారికి బుద్ధి చెప్పగలడా? వారి ఎదుటే తండ్రి అనేకసార్లు తాగి తన ఇంట్లో గొడవ చేసినప్పుడు, తన భార్యని హింసించినప్పుడు, వారిని బూతులు తిట్టినప్పుడు, అతడు దారిలో పడిపోయి ఉన్నప్పుడు చూచిన పిల్లలకు ఇక ఆ తండ్రి మీద ఏ విధమైన గౌరవం ఉంటుంది? జీవితంలో ఏనాడైనా ఆ తండ్రి తన పిల్లలకు చెప్పగలడా, అరే తాగొద్దురా అని? కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మన పిల్లల ముందు మనం ధైర్యంగా వారికి బుద్ధి చెప్పగలగాలి అంటే అన్ని విషయాల్లో మనం మాదిరిగా ఉండాలి. మన పిల్లలే మనకిచ్చే సాక్ష్యము. మన కుటుంబం దగ్గర మన సాక్ష్యం ఏ విధంగా ఉంది, మనలను మనమే పరీక్షించుకోవాలి. చాలామంది రచ్చ గెలుస్తారు, ఇంట గెలవలేరు.
అందుకనే తెలుగులో సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు రచ్చ గెలిచాడు. ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఓడిపోయాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? సంపూర్ణమైన భక్తి కలిగి, అన్ని విషయాల్లో మాదిరి కలిగి, వాక్యానుసారంగా ఒకవేళ పిల్లలను శిక్షించాల్సి వస్తే నిర్మొహమాటంగా వాక్యం ఎలా ఉందో దానిని వారి ఎదుట ధైర్యంగా బోధించగలిగే, ధైర్యంగా వారికి బుద్ధి చెప్పగలిగే ఆత్మీయ పరిణితి దేవుడి వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, దావీదు తన గృహంలో గొప్ప సమస్య వచ్చినప్పుడు రౌద్రుడయ్యాడు, కానీ మౌనంగా ఉండిపోయాడు నాయన. కారణాలు ఏమైతే ఉన్నాయో కొన్ని కారణాలు మేము ధ్యానించాము. ఏది సత్యమో ప్రభువా, మరి దావీదు మౌనంగా ఉన్నాడు. దానివల్లే అబ్షాలోము తన సహోదరుడైన అమ్నోను చంపేశాడు. తర్వాత తన తండ్రికి శత్రువైపోయాడు. ప్రభువా, ఆ తర్వాత అతడే ప్రాణాన్ని కోల్పోయాడు. దావీదే యాక్షన్ తీసుకుని ఉంటే, దావీదే అమ్నోనుకు శిక్ష విధించుంటే, ప్రభువా దావీదే తామారును ఓదార్చుంటే ప్రభువా ఇంతవరకు వచ్చేది కాదేమో. ఏదేమైనప్పటికీ నీ వాక్యం ఎంత సత్యమైనది నాయన. సత్యమైన నీ వాక్యము చొప్పున జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువా, ఏది న్యాయమైనదో ఏది అన్యాయమైనదో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా బాధ్యతలు నిర్వహించాలో నీ వాక్యం మాకు బోధిస్తూ ఉండగా వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు. యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.